సామాజిక కోణంలో ప్రసార మాధ్యమాలు వార్తా ప్రసారం చేస్తే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది. కాకినాడ సామర్లకోట కెనాల్ రోడ్డు గుంతలమయంగా మారింది. ఆ రోడ్డు దుస్థితిపై బీఆర్కే ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దానిపై అధికారులు స్పందించి కొత్త రోడ్డు నిర్మించారు. బీఆర్కే కథనంపై ప్రజలు తమ సమస్య తీరిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మనం ఉన్నది కాకినాడ సామర్లకోట రోడ్డు. ఈ రోడ్డు దుస్థితిపై బీఆర్కే న్యూస్ వార్తా కథనాన్ని ప్రసారం చేస్తుంది. చివరికి ఆర్టీసీ డ్రైవర్లు కూడా తమ పేరు చెప్పొద్దంటూ తమకు రోజు నడువులు ఇరిగిపోతున్న రోడ్లో ప్రయాణం చేయలే ఉన్నారు. ఇది పూర్తిగా గుంతలమయంగా ఉండేది. మొత్తం మీద బీఆర్కే న్యూస్ కు స్పందన కనపడింది. ఏదైతే సామాజిక స్పృహతో రోడ్ల గురించి న్యూస్ టెలికాస్ట్ అయిందో, కాకినాడ నుంచి సామర్లకోట వరకు ఉన్న ఈ కెనాల్ రోడ్డు మొత్తం కొత్తగా రోడ్డు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం, అద్దంలా రోడ్డు మెరిసిపోతుంది. ఏదైతే ప్రయాణికులు కానీ వాహన చోదకులు కానీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆటోలకు సంబంధించి చాసీసులు విరిగిపోయిన రోజులు ఉన్నాయి. ఆటో డ్రైవర్లు అయితే ఈ రోడ్లో ప్రయాణం చేయలేకపోతున్నాం, ఆటోలు నడపలేమని కూడా బీఆర్కే న్యూస్ వద్ద వాపోవడం జరిగింది. వీటన్నిటి కూడా సమగ్ర కథనం రూపంలో బీఆర్కే న్యూస్ ప్రసారం చేసింది. ఈ వార్తకు అధికారులు స్పందించారు. ఇమీడియట్లీ రోడ్లు భవనాల శాఖ అధికారులు నిధులు ఉన్నాయా లేదా నిధులు ఎక్కడా తెచ్చారో తెలియగానే మొత్తం మీద మరమ్మతులు కాదు కొత్త రోడ్డే వేశారు. ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతుకుల రోడ్లో ప్రయాణం చేసే బాధలు తప్పాయి, మాకు మంచి రోడ్డు వేశారన్నారు. అయితే రోడ్డు నాణ్యతతో ఉందా లేదా అన్నది కూడా పరిశీలించాలి. ఎందుకంటే ప్రతినిత్యం కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే రోడ్డు కాబట్టి దీన్ని పూర్తిగా క్వాలిటీ కంట్రోల్ పరీక్షల్లో చేయించిన తర్వాత ఓకే అన్న తర్వాత మాత్రమే బిల్లులు ఇవ్వాలి, లేదంటే ఇది 3 నెలల ముచ్చటగా మిగిలిపోతుందని కూడా డ్రైవర్లు చెప్తున్నారు. ఏదైతే మొత్తం మీద కాకినాడ నుంచి సామర్లకోట వెళ్ళే కెనాల్ రోడ్డు కొత్తగా రూపొందింది. రోడ్డును కొత్తగా వేశారు. ప్రతి ఒక్కరి నుంచి హర్షం వ్యక్తం చేస్తుంది. రోడ్లు ఇలా ఉంటే మాకు ఎలాంటి కష్టాలు ఉండవు. అది ఒకరు చేస్తుంటే ఎన్నికల సీజన్ కాబట్టి ముఖ్యంగా ఈ రోడ్డుపై ముఖ్యంగా కాకినాడ సిటీ, రూరల్, పెద్దాపురం తదితర నియోజకవర్గాలకు చెందిన వారు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు ఆకట్టుకునేందుకు రోడ్లు వేసిన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ ఏదైతే ఈ రోడ్డు గురించి టెలికాస్ట్ చేసిందో ఆ న్యూస్ వచ్చిన కొద్ది రోజులకే రోడ్డు నిర్మాణం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సామాజిక స్ఫూర్తితో వ్యవహరించింది, అందుకోసమే కొత్త రోడ్డు వచ్చిందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఒక ఏదైతే తీవ్రమైన సమస్య ఉందో ఆ సమస్యను పబ్లిక్ లోకి తీసుకొచ్చి అధికారులు తీసుకెళ్లడం ద్వారా కొత్త రోడ్డు చూస్తున్నాం. వాహనాలు కూడా ఎక్కడ ఆకుండా సాఫీగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతున్నా ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.